నిజంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారిది నిజంగా చెప్తున్నా, ఆయన అన్నట్టు కాలర్ ఎగరేసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నా, సినిమా అంతా బాగుందన్న, ఇచ్చి పడేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా ఎన్టీఆర్ గారు యాక్టింగ్ అని ఇరుగా తీసేసిండు. ఎన్టీఆర్ గారిది బ్లాక్ బస్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్లో ఇది బిగ్గెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. యాక్టింగ్ పరంగా తీసుకున్నా కూడా చాలా బాగా చేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. మన రితిక్ రోషన్ గారు యాక్టింగ్, ఆల్రెడీ మన రితిక్ రోషన్ గారు పాన్ ఇండియా స్టార్ అయినా, డ్యాన్స్ అంటే ఆయన మించి ఎవరు లేరు. అంటే తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత అంటే రితిక్ రోషన్ గారే డ్యాన్స్లు అంటే సినిమా ఇండస్ట్రీలో. అట్లాంటి రితిక్ రోషన్ గారు మళ్ళీ ఎన్టీఆర్ గారితో డ్యాన్స్ చేసినంటే మామూలు మాట కాదు, అంత బాగా చేసిన డ్యాన్స్. ఇద్దరు మాత్రం మళ్ళీ ధూమ్ కనిపిస్తుంది సినిమాలో, ధూమ్ మళ్ళీ కనిపిస్తే డ్యాన్స్ అలా బాగా చేసి ఇద్దరు. రితిక్ రోషన్ యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. ఫైట్స్ మాత్రం చూడాలన్నా, లాస్ట్లో ఫైట్లు ఉంటాయి ఇద్దరిది. ఒక సింహం పులి ఎట్లా కొట్లాడతారో అట్లా చూపిస్తారు ఫైట్లు మాత్రం, చింపి పడేసిన ఫైట్లు మాత్రం. నిజంగా చెప్పంటే మన డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మాత్రం కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ గారికి చాలా ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాం మేము, ఎంత ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాం దానికన్నా రెట్టింపోయింది, అంత బాగుంది. అంటే సాంగ్స్, డ్యాన్స్ తీసుకున్న ఒక ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అంటే ప్రతి సినిమా మనం ఎంజాయ్ చేస్తాం. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. హీరోయిన్ మాత్రం చెప్తున్నా కదా, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కానీ, రితిక్ రోషన్ ఫ్యాన్స్ కానీ మాత్రం ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. అంటే సినిమాలో ఎంత స్టోరీ ఉందో ఆ స్టోరీ దగ్గర తీసుకోపోయింది డైరెక్టర్ గారు. అంటే మనం ఇంత తక్కువ లేదు ఎక్కువ లేదు, స్టోరీ తగ్గట్టు ఒక పాన్ ఇండియా మూవీ అంటే దాన్ని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఒక పాన్ ఇండియా మూవీ అంటే దాన్ని కంపేర్ చేసుకుని తీసుకోవాల్సి వస్తుంది. సినిమా మన తెలుగు సినిమా అంటే ఏదో చిన్న సినిమాలే కాదు, పెద్ద సినిమా కాబట్టి అది అందరికీ ఇండస్ట్రీ మొత్తం అంటే వరల్డ్ మొత్తం అర్థం కావాలి కాబట్టి సినిమా టైం పడుతుంది. అందుకే సినిమాలో బాగుంది. ఒక మంచి ఒక మ్యాజిక్ సినిమా అని చెప్పొచ్చు, ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ అన్న కెరియర్లో అది మంచి బెస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్ ఉంటుంది. ఇప్పుడు మనము ఏ సినిమాకి తగ్గట్టు అది కథ ఎలా ఉందో సినిమా కూడా అలా ఉంటుంది, దాని తగ్గట్టు తీసుకొచ్చిన సినిమా, అంతేగాని ఇంకేం లేదు. సినిమా మాత్రం బాగుందన్న, బ్లాక్ బస్టర్ అన్న. కూలీ ఎవరు అడుగుతారు కొంచెం మీడియా చెప్తున్నా, నేను మీడియా ముక్కగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. యూట్యూబ్ లో రివ్యూస్ ఇచ్చేది పూల చొక్క. సినిమా బాగలేదని ఎవడన్నా రివ్యూ ఇచ్చిండా వాంతి పగులుతుంది పక్క. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. పూల చొక్కని టార్గెట్ చేస్తా, బరాబర్ చేస్తా. ఇప్పుడు నేను టార్గెట్ చేయడంలో నీకు తప్పు ఉందనిపిస్తుందా? కాదు, నీకు తప్పు ఉందనిపిస్తుందా? ఇప్పుడు ఒక మాట చెప్పింది, నేను కల్కి సినిమా వచ్చింది, ఆయనకి 3 టమాటాలు 2 టమాటాలు ఇచ్చిండు. ఇప్పటి నుంచి నేను 2 అంగీలు 3 అంగీలు ఇస్తా, నేను ప్రతి సినిమాకి ఇస్తా. ఇప్పుడు నేను నెగిటివ్ రివ్యూ ఇస్తే ఏమైతే నా రివ్యూని చాలా మంది చూస్తారు, లక్షలాది మంది చూస్తారు, నాకు పైసలు వస్తాయి, నాకు ఆనందం. జలసీ ఏముందన్నా, నేను రివ్యూస్ ఇస్తా, నాకు సినిమా నచ్చితే సినిమా బాగుందని చెప్తా, సినిమా యావరేజ్గా ఉందంటే యావరేజ్గా ఉందని చెప్తా, సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందంటే నోరు అది అన్ని మూసుకొని వెళ్ళిపోతా. సినిమా బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్. వార్ 2 సినిమా బాలీవుడ్ కడీలని తెంపేసేసి బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్ అన్ని వుడ్లను తెంపేసే రకంగా ఉంది సినిమా. ఎన్టీఆర్ అన్న ట్రోల్ అయ్యిందంటే, ఇప్పుడు నువ్వు ఒక అభిమానివి, నువ్వు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్నో సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ అన్న చూడనీకే నువ్వు ఆడికి వెళ్ళినావు, వచ్చినావు. అలాంటప్పుడు ఒకసారి ఉల్లాలి, 2 సార్లు ఉల్లాలి, కొద్దిసేపు ఉల్లాలి. ఇప్పుడు ఆయన మాట్లాడుతుండు, ఆయన నీకు సందేశం ఇవ్వడానికి వచ్చిండు. ఎంతో దూరం నుంచి ఆయన టైంని కేటాయించి మీ ఫ్యాన్స్ కోసం, మా అభిమానులు నా కోసం ఎదురు చూస్తున్నారు, నా సినిమా 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత వచ్చింది అని ఇప్పుడు ఆ సినిమా గురించి సందేశాన్ని ఇస్తాడు. ఆయన సందేశాన్ని ఇచ్చేటప్పుడు ప్రతిసారి ఏం చెప్తాడు, ఎండింగ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మీ ఫ్యామిలీ తర్వాతే మేము, ఫస్ట్ మీ ఫ్యామిలీ తర్వాతే మేము అని చెప్తాడు. అలాంటి అంత పెద్ద మంచి ఒక మనిషిని పట్టుకొని ఒక్క మాట అన్నాడు, ఆగండి నేను చెప్తాను లేకపోతే నేను వెళ్ళిపోవాలా అన్నందుకు మీరు ట్రోల్ చేస్తారా? దానికోసం మీరు ట్రోల్ చేస్తారా? అన్నీ బాగున్నాయన్న, డ్యాన్స్ చెప్పాల్సిన అవసరం లేదు, సినిమా సూపర్ హిట్, వేరే లెవెల్ అన్న, వేరే లెవెల్. ఇంకో ఇప్పుడే రితిక్ రోషన్ గారి ఫోన్ వస్తుంది, నేను మాట్లాడుతున్నాను. హలో సార్, సినిమా బ్లాక్ బస్టర్ సార్, ఇరిగా తీసేసి సార్, మీరు సినిమాలో మాట్లాడండి సార్, మీరు సూపర్ సార్.